భారతదేశానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మనకు కనుక వ్యవసాయ కూలీలకి ఇప్పుడు బీహారు ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఏజెన్సీలాగా నడుస్తున్నారు. ఓ 100 మంది బీహార్ కూలీలు కావాలి, ఓ 50 మంది ఉత్తరప్రదేశ్ కూలీలు కావాలంటే వెంటనే అరేంజ్ చేస్తారు. ఆ టైప్లో తయారైనటువంటి పరిస్థితి. అట్లాంటిదే బెంగాల్ నుండి అదే బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి కమిషన్ డబ్బులు ఇచ్చి మరీ వస్తున్నారట. తాజాగా ఏదైతే పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెరిఫై చేస్తుంటే త్రిపురలో 4 అరెస్ట్ చేశారు. ఏంటి అంటే ఇట్లా ఏజెంట్ల ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అయ్యాం అన్నటువంటి, అంటే ఆ ఏజెంట్లకి ఏ రూట్లో భారతదేశంలోకి తీసుకురావాలో తెలుసు. తద్వారా ఈ ఏజెంట్లను పట్టుకుని లేపేయకపోతే అవసరమైతే ఇప్పుడు ఎట్లయితే కెనడాలోనో లేకపోతే కనుక పాకిస్తాన్లోనో భారతదేశానికి సంబంధించి అన్యాయం చేస్తున్న వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు లేపేస్తున్నారో అట్లాగా ఇక్కడ లేపేయకపోతే భవిష్యత్తులో వీళ్ళందరూ వచ్చాక మనం ఏం చేయలేం.